వేల్పూర్ ఎమ్మెల్యే రెసిడెన్స్ కార్యాలయంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా వారిని ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోసపూరిత కాంగ్రెస్ పరిపాలనను గమనించి ఈ రోజు బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కొండ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సయ్య, బీఎస్పీ బాల్కొండ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరియు భీమ్గల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బోర్లా లింగం, మోర్తాడ్ సీనియర్ నాయకులు రంజిత్ మరియు సికింద్రాపూర్ పెద్దమ్మ కడితండ సర్పంచ్ రమేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి బీఆర్ఎస్ లో చేరినారని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కావచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేయడంలో కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతున్నది, ఎనలేని పోరాటం చేస్తున్నది. కాబట్టి కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, మా శాసనసభ్యులందరం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, మీరు 100 రోజుల్లో చేస్తా ఉన్న రుణమాఫీ ఎటువైంది, 16 నెలలైంది, సగం మంది కూడా ఇవ్వలేదు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేసారు మొన్న అసెంబ్లీలో. మంత్రి చెప్పిండు మొన్న, వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మేము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి వేసినాం, చేసిన కాడికి వేసినాం, ఇక రుణమాఫీ ఇక లేదు అన్న మాట చెప్పినాడు. ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు మాట ఇచ్చి ఆశ చూపించి పాపం రైతులంతా కేసీఆర్ తోనే ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆశకు కేసీఆర్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు మొండి చేయి చూపించినాడు. మా మీద ఎన్నో కేసులు పెడుతున్నారు, జైళ్ళలో పంపిస్తారట. నువ్వు ఎన్నైనా కేసులు పెట్టుకో, నువ్వు ఎన్ని జైళ్ళకైనా పంపి, జైళ్ళల్లో పోతాం, మళ్ళా బయటకు వస్తాం, మళ్ళా నీ ఎంట పడతాం. ఊపునేది మాత్రం లేదు. నువ్వేదో జైళ్ళల్లో వేస్తానని భయపడిపోయి నేను అడుగులు బంద్ చేస్తాం అనుకుంటున్నామో. మస్తు పోయినాం జైళ్ళల్లో, ఉద్యమంలో 100 సార్లు పోయినాం జైళ్ళల్లో. మంచి మంచులతోనే కొట్లాను, వైఎస్ రాజశేఖర రెడ్డితో, చంద్రబాబు నాయుడు తోటి, పెద్ద పెద్దలతో కొట్లాను. నువ్వు లెక్క కాదు. ఒకటే ప్రజల అండ మాకు ఉండాలి. మీరు ప్రజలుగా మాతో ఉండి మాకు ధైర్యం ఇస్తే మేము దేనికైనా సిద్ధం, చావుకైనా సిద్ధం. అంత మాత్రం ఈ మోసపూరిత ముఖ్యమంత్రిని, మోసపూరిత ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ గ్రామాలలో కూడా చూస్తున్నాం, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు, పిల్లలు సోషల్ మీడియాలో అడిగితే కేసులు పెడతా ఉన్నారు. నేను ఈ పోలీసులకు చెప్తా ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. ప్రతిరోజు మీదే కాదు. అయిపోయింది, ఇప్పుడు 7:30 దాటింది, ఇంకో 7:30 2 రోజులు అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే మా కార్యకర్తల మీద అక్రమం కేసులు పెడుతున్నారో వారి సంగతి చూస్తాం. వాళ్ళ పేరు రాసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? మా ఆయన మీరు కేసులు పెడితే 4 రోజులు జైల్లో పంపిస్తారు, పోతాం, 4 రోజులు జైల్లో పోతాం, మళ్ళా వస్తాం, మళ్ళా ప్రశ్నిస్తూనే ఉంటాం. డెఫినెట్గా ప్రజల తరఫున పోరాడుతున్నాం కాబట్టి ప్రజలు మళ్ళా కేసీఆర్ని ఆదరిస్తారు. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత అక్రమంగా కేసులు పెట్టే పోలీస్ అధికారులు కావచ్చు, లేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వస్తే అధికారులు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త. మేము వచ్చిన తర్వాత మీ ఒక్కొక్కల సంగతి చూస్తాం, మీ అక్రమాలన్నీ బయట పెడతాం. మీరు రిటైర్ అయినా సరే, మీరు రిటైర్ అయిపోయి ఇంత కూర్చుంటాం అనుకుంటున్నారేమో, రిటైర్ అయినా సరే మీ తప్పుల్ని బయట పెడతాం. మీకు శిక్ష చట్ట ప్రకారమే మీకు శిక్ష పడేటట్టు చేస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అడుగు మడుగులొత్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా విన్నారంటే
మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు అట్లనే వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మా మీద ఎన్నో కేసులు పెడుతున్నారు, జైళ్ళలో పంపిస్తారట. నువ్వు ఎన్నైనా కేసులు పెట్టుకో, నువ్వు ఎన్ని జైళ్ళకైనా పంపి, జైళ్ళలో పోతాం, మళ్ళా బయటకు వస్తాం, మళ్ళా నీ ఎంట పడతాం. ఊపునేది మాత్రం లేదు. నువ్వేదో జైళ్ళలో వేస్తానని భయపడిపోయి నేను అడుగులు బంద్ చేస్తాం అనుకుంటున్నామో. మస్తు పోయినాం జైళ్ళల్లో, ఉద్యమంలో 100 సార్లు పోయినాం జైళ్ళల్లో. మంచి మంచులతోనే కొట్లాడినా, వైఎస్ రాజశేఖర రెడ్డితోటి, చంద్రబాబు నాయుడుతోటి, పెద్ద పెద్దలతో కొట్లాడినా. నువ్వు లెక్క కాదు. ఒకటే, ప్రజల అండ మాకు ఉండాలి. మీరు ప్రజలుగా మాతో ఉండి మాకు ధైర్యం ఇస్తే మేము దేనికైనా సిద్ధం, చావుకైనా సిద్ధం. అంత మాత్రం ఈ మోసపూరిత ముఖ్యమంత్రిని, మోసపూరిత ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ గ్రామాలలో కూడా చూస్తున్నాం, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. పిల్లలు సోషల్ మీడియాలో అడిగితే కేసులు పెడతా ఉన్నారు. నేను ఈ పోలీసులకు చెప్తా ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. ప్రతిరోజు మీదే కాదు. అయిపోయింది, ఇప్పుడు 7:30 దాటింది.